శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నా నమస్సుమాంజలి తెలియచేస్తున్నానండి. మళ్ళీ మంగళగిరి సీరియల్తో మీ ముందుకు వచ్చింది మీ రాధమ్మ. ప్రతి మంత్ కనీసం ఆల్టర్నేట్ డేస్లో నేను ఏదో ఒక వీడియో రిలీజ్ చేయాలని అనుకున్నా కూడా ఏదో కారణంతో బిజీ అవ్వటం వల్ల నేను మధ్యలో గ్యాప్ తీసేసుకుంటున్నాను. అయినప్పటికీ నిన్న రిలీజ్ చేసిన అమ్మవారి వీడియో చాలా మంది ఫేవరబుల్గా మాట్లాడడం, ఇంకొకటి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సిరిహాసిని ఆశీర్వాదంతో 7 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా అని చెప్పేసి ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేయటం జరిగింది. ఆ అమ్మాయికి మీ ముఖంగా అందరి ముఖంగా కంగ్రాచులేషన్స్ చెప్తూ పన్నెంటి బిడ్డను కనాలని, ఆ అమ్మ ఆశీర్వాదంతో మీకు ఏ ఇబ్బందులు రాకుండా ప్రసవం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈరోజు మరి మంగళగిరి సీరియల్ తోటే మాట్లాడడం రావట్లేదు. కొంచెం గ్యాప్ తీసుకున్నామంటే మనం కష్టమైపోతూ ఉంటుందండి. ఇది రెడ్ కలర్ మంగళగిరి పట్టు బై కాటన్ అండి. ఇది పట్టు బై పట్టు మనకి రేట్లు ఎక్కువ పడతాయి. పట్టు బై కాటన్కి 50-50 బోర్డర్స్ అంటారు. 1 ఇంచ్ సిల్వర్ కలర్ జరీ, పళ్ళు అంతా లైన్స్, సిల్వర్ కలర్ లైన్స్ వస్తుంది. దీనికి ఇది వరకు స్టార్టింగ్లో మనం మ్యాచ్ చేసిన బ్లౌజ్ దొరికింది అనుకోకుండా ఇది నేను కుట్టించుకున్నాను. ఇది మీ ముందుకు వచ్చే ఉంటాను ఈ చీర కట్టుకుని. ఇది చాలా బాగుంది అనిపించింది. బ్లౌజులు సెపరేట్గా వీడియో అడుగుతున్నారు. ఫొటోస్ పెట్టలేకపోతున్నామండి. మీరు వీడియోల వరకు సెలెక్ట్ చేసేసుకుంటే నేను పంపించగలుగుతాను. తర్వాత ఆన్సర్ చేయటం కూడా నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. మీ ప్రేమకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చీరలు నలిపిస్తూ అమ్మ చాలా చక్కగా కబుర్లు చెప్తూ అల్లరి చేస్తున్నట్టుందమ్మా అని పెట్టారు కమెంట్, మాకు పంపించారు మెసేజ్. మా పిల్లలు ఆనందంగా నాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ ప్రేమకి. ఇదండి మస్టర్డ్ ఎల్లో కలర్కి కొంచెం బిస్కెట్ కలరు మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్స్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ని సెట్ చేశారు మా పిల్లలు. మొత్తం ప్లెయిన్ అండి ఇది. నా చైన్ అడిగారు ఎవరో, కమెంట్కి బాగుందమ్మా అని పెట్టారు. ఫ్యాషన్ టాక్ మొదలు పెట్టేసాను. మీరు రాదమ్మా డైమండ్ బ్యాంగిల్స్ వేసుకుని, డైమండ్ దిద్దులు పెట్టుకుని, వట్టు గోల్డ్ యాంటిక్ మోడల్ పీస్ పెట్టుకుని మేము మనకు వచ్చింది. ఇదేంటి అన్నీ ఒకటే పెట్టుకోవాలి కదా, అన్నీ ఒకటే పెట్టుకుని ఎక్కువ తయారైతే అండి మొత్తం స్టైలిష్గా ఉంటాయి. ఇప్పుడు సగం అది సగం ఇది అలా తయారైపోయి ఎప్పుడో అన్నీ ఫుల్ మ్యాచింగ్ కాకుండా అప్పుడు అవి ఇవి కలిపితే కూడా డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేశాను. బాగుందా లేదా చెప్పండి. ఇది మాత్రం అండి లైట్ వెయిట్ బాల్స్ వస్తాయి కదా, ఈ బాల్స్ అన్నీ అండి 10 లైన్స్ అనుకుంటాను. 10 లైన్స్ కొంచెం పెద్ద సైజులో కాస్కేట్ గుళ్ళని చిన్నప్పుడు వచ్చేవి కదా, అవి కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ మోడల్లో వస్తే తీసుకున్నాను. ఇది 10 ఇయర్స్ పైన అయిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న లక్ష్మీదేవి అండి. నాకు ఇష్టమైనదే, అప్పుడప్పుడు కొన్ని మారుస్తూ ఉంటాను కదా, అలా బాగా నచ్చిన ఐటమ్స్లో ఇది కూడా ఒకటి. బాగుంది అన్నారు కదా, మీకు చెప్పాను ఇన్ఫర్మేషన్ అంతా. బ్యాక్ సైడ్ అయితే ఓన్లీ థ్రెడ్స్ అండి. చైన్స్ వేస్తే ఎక్కువైపోతుంది కదా, కొంచెం ఖర్చు తగ్గిద్దామని థ్రెడ్స్ వేసుకుంటాను. దానికి తోడు థ్రెడ్స్ వల్ల మన బ్యాక్ నెక్ ఇలా దిగి థ్రెడ్స్ కూడా కాస్ట్ ఎక్కువలో కూడా వస్తున్నాయి కదా, బీట్స్ తోటి. అవి కొంచెం స్టైలిష్గా కనిపిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను నేను. ఇష్టం, నాకు అన్నీ ఇష్టమే. స్టైలిష్గా ఉండడం ఇష్టమే, ట్రెడిషనల్గా ఉండడం ఇష్టమే. రెండు మిక్స్ చేసిందే మీ రాధమ్మ కదా. కబుర్లు ఎక్కువ చెప్పేస్తూ చీరలు చూపించమ్మా అంటారు ఈ మధ్యలో ఎవరో ఒకళ్ళు, చీరలు పిచ్చోళ్ళు. వాళ్ళు కూడా నాలంటోళ్ళే, ఎందుకంటే నేను కూడా అలాగే అంటాను. నిజాలు చెప్పేస్తున్నా రాదమ్మా. ఇది చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఈ ఫోటో తీసి పెట్టండి, మేము పంపిస్తాం. బ్లౌజ్ కాస్ట్ వేరు, శారీ కాస్ట్ వేరు. ఇంకా ఈ మధ్య నిన్ను ఇక్కడ షోరూమ్స్కి వెళ్ళి మా వాళ్ళు ఎవరు కొనుక్కుని వచ్చారంట. మన దగ్గర 950కి కొనుక్కుంటున్నది మాల్స్లో 1300-1500 అబోవ్ ఉన్నాయంట. సో నా దగ్గర అనుమానం లేకుండా కొనుక్కోవచ్చు. మా ప్రైసెస్ మ్యాక్సిమం రీజనబుల్గా వేయడానికి ఇది చూడండి, అసలు కబులు చెప్పేస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఎవరికి వెళ్తుంది ఈ చీర? నాకైతే తెగ నచ్చేసింది. సిమెంట్ కలర్ అండి కదా, డార్క్ సిమెంట్ కలర్ మీద పింక్ రోజెస్ ఇచ్చి ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ ఇచ్చి కొంచెం డిజైన్ చేసిన బ్లౌజ్ని సెట్ చేసిన మా పిల్లలు. చాలా అయితే చాలా అందంగా ఉంది. సేమ్ పింక్ మ్యాచ్ అయ్యేసరికి అందంగా వచ్చింది. ఇవండి
బ్లౌజ్ ఇందులో వచ్చేస్తుంది. అయినా కూడా ఇలా మ్యాచ్ చేసుకుంటుంటే వీటి అందం బాగా పెరుగుతుంది. కాబట్టి మాక్సిమమ్ 2 కలిపి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్లౌజులు నేను 750, 850, 950 ఆ రేంజ్ లోనే పెడుతున్నాను. కానీ అవి ఇంకా చాలా 3000, 2000 ఎబో కూడా ఉంటున్నాయి. కాబట్టి కొంచెం చూసుకుని ఆలోచించుకోకుండా కొనుక్కోవచ్చని నేను తెలియజేస్తూ, ఇంకో వైలెట్ కలర్ చీరతో మీ ముందుకు వచ్చింది మీరు అదమ్మా. చూడండి, పీచ్ కలర్ కి వైలెట్ కలర్ లీవ్స్ లాగా ఈ కలర్ లీవ్స్ ఉంటాయని అడగండి. డిజైన్స్ లో ఏ కలర్ అయినా వాడేసుకోవచ్చు మనం. ఇవైనా ఫారిన్ లో కూడా ఉంటాయి అనుకుంటాను. సో మన దగ్గర లేకపోతే లేవు అని అనుకోద్దని తెలియచేస్తూ, ఈ కలర్ నాకు బాగా నచ్చింది. ఇందాక పింక్ లాగే డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఈసారి కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ వచ్చినాయండి. పాతవి అడుగుతున్నారు చాలా మంది. పాతవి కూడా తెప్పించడానికి ట్రై చేస్తాను. ఇదిగో బాగుంది కదా. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అస్సలు నలుపుకుండా పక్కన పెడుతున్నా మీరు అదమ్మా. నేను నలిపేస్తుంటే బాధపడిపోతున్నారు అందరూ. చూడండి, అసలు ఈసారి అన్ని డిఫరెంట్ గా వచ్చినాయి కదా మన దగ్గరికి. బ్లౌజెస్ అండి దొరికినాయి, అందుకని వేసేసాం. ఎందుకు ప్లెయిన్ చీర ఓపెన్ చేస్తున్నావు రాదమ్మా అని అనకండి. ప్లెయిన్ చీర కూడా ఓపెన్ చేస్తేనే కలర్ తెలుస్తుందని అర్థమైంది నాకు. చూడండి ఈ బ్లౌజ్ ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా ఓపెన్ చేసేసా, చూసారా? ఇప్పుడు తెలుస్తుంది దీని అందం. ఇదిగో బాగుందా, చాలా బాగుంది. సెలెక్టివ్ పీసెస్. మధ్యలో మధ్యలో విసుగొచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆకలి వేసేసిన, నీరసం వచ్చేసిన ఇంకా చాలు అంటాను. వాళ్ళు నాకు ఏ కాఫీయో టీయో ఇచ్చారనుకో, ఓకే అని మళ్ళీ ఇంకో గంట సేపు మళ్ళీ అక్కడ కూడా నేను చూసి మానేసి ఆ పక్క ఈ పక్క అన్ని చూసేస్తా ఉంటాను అనమాట. వాళ్ళేమో మీరు మా వైపు చూస్తున్నారు, మేము మీరు చూసి చూస్తున్నాం, మీవన్నీ బాగున్నాయి అమ్మ అంటారు ఇంకొకరు ఎవరో. రకరకాలండి. ఏమైనప్పటికీ షాప్స్కి వెళ్ళి ఇది చూడండి, చాలా బాగుంది. బిస్కెట్ కలర్ మీద పింక్ కలర్, సీ గ్రీన్ అంటున్నారు కదా, మంచి గ్రీన్ అండి. నా దృష్టిలో లక్స్ గ్రీన్ అండి. లక్స్ సోప్స్ వచ్చేవి కదా కలర్స్ ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలీదు. సో ఆ కలర్ మీద ఈ కలర్ బోర్డర్స్ కొంచెం లైట్ గా వచ్చినా కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది అనిపించింది. అందుకే ఇలా మ్యాచ్ చేసి మా పిల్లలు చూపిస్తే ఓకే చెప్పేసాను నేను. చాలా అందంగా ఉన్న ఈ చీర ఎవరికైనా నచ్చి పీచ్ కలర్ కంప్లీట్ డార్క్ అండి. ఇది చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కలర్ షైనింగ్ కూడా బాగుంది. ఇదిగో బాగుంది కదా, చాలా బాగుంది కదండి. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఫ్లవర్స్ అండి ఈ ప్లెయిన్ కలర్ కి. అసలు ఈ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగో ఇదిగో ఎక్కువ నలుపుకుండా చూపించేస్తున్నా మీరు అదమ్మా కదా. బాగుంది కదా. కలర్ చూస్తే మాటలు రాదమ్మా. చూడండి, అసలు ఈ ముట్టుకోవాలంటే మేకప్లు ఎక్కడైనా వీటికి అంటుకుపోతే మనం భయం వేసేస్తుంది అనమాట. నేనే తయారయ్యాను, బాగున్నానా? అయ్యో, ఇలా కూడా ఉంటారా? ఉంటారండి, నేనున్నానుగా. దేవుడా, వచ్చే జన్మలో ఇలాంటి మమ్మీ నీకు అని అంటే లేదు ఈ మమ్మీయే కావాలంటున్నాను మా అమ్మాయి. వద్ది మమ్మీకి మళ్ళీ మోక్షం వచ్చేస్తుంది కదా, నా కూతురు కూడా వచ్చేస్తుంది. ఆ డైరెక్షన్స్ లో తీసుకెళ్ళిపోతున్నాను. నా మాటలు వినే వాళ్ళందరికీ గమ్యం అమ్మ డిసైడ్ చేసేస్తుంది. చూడండి, వైట్ ప్లెయిన్ అండ్ ప్యూర్ వైట్ అండి మంగళగిరి పట్టు బై కాటన్. పింక్ కలర్, వైట్ స్వాన్స్, రోజ్ లోటస్లు అన్ని డిజైన్ చేస్తారు కండి. పిచ్వై డిజైన్ అండి ఇది. చాలా అందంగా ఉంది. సిల్వర్ కలర్ బోర్డర్స్ తో ఇలా డిజైన్ ఇలా మ్యాచ్ చేశారు మా పిల్లలు. నేనే మ్యాచ్ చేసినట్టున్నాను, ఇది కదరా, నేనే చేశాను, అందుకే బాగుంది. ఇప్పుడు పిల్లలు చూడాలి. నేను చేయమన్నారు అనుకో, అమ్మలు కదా, బంగారాలు కదా అని బతిమాలుకోవాలి బట్ నేను పిల్లల్ని. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా రెడ్ అండి. నేను యాక్చువల్గా ఒక్క కలర్ ఒకసారి పెడితే ఆ వీడియోలో ఇంకొకసారి పెట్టకూడదు అనుకున్నాను, కానీ మరి గమ్ముని పెట్టినట్టున్నారు పిల్లలు. ఇది కూడా రెడ్ అండి, ప్లెయిన్ రెడ్. చూపించడానికి ఏముందంటే ఈ బ్లౌజ్ ఉందన్నమాట ఇక్కడ సంగతి. అది చూసారా, ఈ బ్లౌజ్ వేసేసరికి ఎగ్జాక్ట్ మ్యాచ్ కాకపోయినా కూడా కొంచెం అటు ఇటుగా అందం వచ్చేసింది. ఎప్పుడైనా సరే ఈ బ్లౌజు ఇది ఒక్క పర్పస్ అనుకుని దీన్ని పెట్టుబడి పెడుతున్నానని అనుకోవద్దండి. చూసారా, ఇది నేను 4-5 కాదు 10 సార్లు వేసుకుని ఉంటానండి ఈ బ్లౌజ్. దీనికి ఎంత ఇచ్చానో తెలియదు, కానీ అందుకంటే ఎక్కువ వాడేసాను. బ్యాక్ కూడా చాలా అందంగా ఇచ్చి కింద నెక్ లైన్ అలా ఇచ్చేసి ఇదే డిజైన్ పైన ఈ డిజైన్ ఇచ్చారండి. వీలైతే ఫోటో పెట్టడానికి చూస్తాను. దీన్నండి ఈ కలర్ సిమెంట్ కలర్ అయినా కూడా ఇది చూసినప్పుడు
ఈ స్టోన్స్ మనం ఈ కలర్ కి దగ్గర అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. సేమ్ కలర్ వేసుకోవచ్చు, గోల్డ్ వేసుకోవచ్చు, వైట్ వేసుకోవచ్చు, ఏ వేసుకున్నా కూడా ఇవి అందంగానే కనిపిస్తున్నాయి. అందుకే ఎవరికైనా ఐడియా కోసం అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. నేను ఒక షాప్కి వెళ్తే మ్యాచింగ్ షాప్కి వెళ్ళాను. అమ్మ మీరు ఎవరో అమ్మ, మీ ఛానల్ బాగుంది అని పలకరించారు, యూఎస్ఏ నుంచి వచ్చాను, నేను ఎప్పుడు ఫాలో అవుతాను రెగ్యులర్గా రాదమ్మా అన్నారు. ఎంత ప్రేమగా మీరు పలకరించారు. కానీ సడన్ గా మీరు వచ్చి కనిపించేసరికి నాకు ఏం మాట్లాడాలో తెలియక సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోయాను. అలా చాలా సార్లు నేను ఈసారి నుంచి ప్రిపేర్ అవుతా ఉంటాను. కొంచెం ఏం అనుకోవద్దు, మీ ప్రేమకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇంకా ఒక 10 మంది దాకా నాకు ఈ మధ్యకాలంలో షాప్స్ లో కనిపించి, రోడ్డు మీద కనిపించి రాదమ్మా అనుకుంటూ నన్ను అయితే సిరహాసనమ్మ అని పిలిచేస్తున్నారు. ఆ ప్రేమ అనంతం. నాకు మీ అంత ప్రేమని ఇచ్చారేమో అని భావిస్తూ మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలనుకుంటే మళ్ళీ చీరలోకి వెళ్ళిపోదాం. ఇది కొంచెం అటు ఇటు అయినా మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఇది ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ చిన్న తేడా ఉన్నా కూడా కుదరదని చెప్పేసి రిజెక్ట్ చేసేసారండి. నేను షాప్లో 4-5 శారీస్ తెచ్చుకుని ఒక ఆవిడ వచ్చారు. నేను అలా ఆశ్చర్యంగా చూసాను. నేను అసలు దగ్గరగా కూడా కొంచెం మ్యాచ్ అయితే చాలా వేసేసుకుంటా. ఏం కాదండి, అటు ఇటుగా 4-5 చీరలకు మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు. దీన్ని కూడా ఈ బ్లూ ప్లెయిన్ తీసుకుని కట్టుకుని వేసుకోవచ్చు, లేదంటే పింక్ కి వేసుకోవచ్చు. బోర్డర్స్ మన ఇష్టం, సిల్వర్ కలర్ కి వేసుకోవచ్చు. అలాగా 4-5 ఇంటికి ఇంత పెట్టుబడి పెట్టినా పర్వాలేదు అనుకుని సరదాగా కొనుక్కోండి. సో ఇదొక చీర. ఇంకా ఇటు వచ్చేద్దాం. ఇవేమున్నాయి, ఇది కాటన్, ఖాదీ కాటన్ అండి. ఇవి నాకు బాగా నచ్చుతున్నాయి. వీటందం సారీ, ఖాదీ కాటన్ కాదండి, చెన్నూరు సిల్క్. చెన్నూరు సిల్క్ మీద కలంకారీ ప్రింట్స్ అని చెప్పి ఇచ్చారు. దీనికండి ఇందులో బ్లౌజ్ కూడా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. నాకు ఎందుకో ఇవి నచ్చుతున్నాయి, అందుకే ఇన్ని తెస్తున్నాను. చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో. ఇవన్నీ కొంచెం మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఈ డిజైన్ అంతా అలా కనిపిస్తా చాలా అందంగా కనిపిస్తున్నారు. నేను మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి చున్నీ వేసుకొచ్చింది కలంకారీ. నేను అవి తీసుకొచ్చి అమ్మితే ఎవరు తీసుకోలేదు. కానీ ఆ అమ్మాయి ఒంటి మీద చూస్తే ఈ కలంకారీ చున్నీని తీసుకెళ్ళి ప్లెయిన్ ఏమో గోల్డ్ డిజైన్ వచ్చిన ప్లెయిన్ బ్లాక్ మీద, బ్లాక్ ఏమో లెగ్గిన్ ఏదో కొనుక్కుని వేసుకున్న చున్నీ వేసుకుంటే ఒక రేంజ్ లో కనిపించింది. అయ్యో ఇంత అందంగా ఉందని నేను వెనక్కి ఎందుకు ఇచ్చానో, పట్టుకెళ్ళి పిల్లలు కుట్టించవలసింది అనిపించింది. సో మనం కట్టుకునే విధానంలో ప్లస్ సెలెక్షన్ అండి, ఎలాగ దీన్ని చూస్ చేసుకుని దీన్ని ఇందులో ఉన్న బ్లౌజ్ ని మనం దీనికి వాడచ్చు. ఇంకా 2-3 ఒకవేళ ప్లెయిన్ కలర్, ఈ కలర్ ఏమన్నా ప్లెయిన్ సారీ తీసుకుని వాడచ్చు. లేకపోతే దీనికి ప్లెయిన్ తీసుకుని బోర్డర్స్ వేసుకుని కుట్టించుకోవచ్చు. 4-5 సార్లు దీన్నే తిప్పి కట్టేయచ్చండి మీరు ఆదం కట్టినట్టు. నేను అంతే అండి, నేను ఒకేసారి ఒకలాగే వేసుకొని ఈ బ్లౌజ్ ఇలా వేసుకున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి వేసుకున్నాను. అప్పుడు ఇంకొక బ్లౌజ్ ఏదో సెట్ చేశాను. అలా వేసుకుంటే మనకి ఈ చీర కొత్తగా మళ్ళీ ఇప్పుడే కట్టుకుని ఫీలింగ్. అంటే 4 సార్లు అదిగే చీర కట్టవా అని అనుకోండి. కట్టబుద్ధి కాదు, కట్టద్దు. కొత్త కట్టేద్దాం. 100 రూపాయలు చీరన్నా పర్లేదు, కొత్త కట్టేద్దాం. కొనేసుకుందాం, కట్టేసుకుందాం, చిన్న లైఫ్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, అమ్మతో బతికేద్దాం. ఇలా ఎలా అలా అంతే సాధ్యమవుతుంది. ఇది లంగావాణి అండి, పింక్ కంచి బోర్డర్స్ ఇచ్చారు. ఈ పైన బోర్డర్ కూడా ఎందుకు ఇస్తున్నారంటే అండి, స్కర్ట్ మోడల్ కుట్టించుకుంటున్నారు కదా. స్కర్ట్ మోడల్ కుట్టించుకున్నప్పుడు బొజ్జు మీద కూడా చిన్న క్రాప్ టాప్ వేసినప్పుడు గ్యాప్ కొంచెం మరీ మన పూర్వకాలం బ్లౌజుల్లా కాకుండా గ్యాప్ లేకుండా చిన్నది కరెక్ట్ గా వేసుకుంటున్నారు. దానికి ఇది యూజ్ చేసుకోవడానికి బాగుంటుందంట. అది కొంచెం డిజైన్ చేసుకుని కుట్టించుకోండి. ఈ చున్నీ కూడా, చున్నీ హాఫ్ సారీ కూడా చాలా బాగుంది. ఇవి ఒకసారి ఆల్రెడీ వెళ్ళినాయో మరి, నేను పదే చూస్తాను కదా సర్దేటప్పుడు, అందువల్ల నాకు కొంచెం ఇది చాలా బాగుందండి. ఇది వాళ్ళు చెప్పడం ఓణి ఇందులో వచ్చేస్తుందని చెప్తున్నారు. అది మీరు 3.5 ప్లస్ హాఫ్ మీటర్ బ్లౌజ్ సరిపోతుందమ్మా పిల్లలకి అని చెప్పారు. అదొకటి. ఇంకా ఇదొకటండి, ఇది కూడా చాలా బాగుంది. ఇవి డిజైనర్ పీసెస్ అండి. ఎవరో పర్టికులర్గా బొటిక్ ఆవిడ ఎవరో చేయించుకున్నారంట. దీని మీద ఆవిడ ప్రింట్ వేయించుకుందామని చేయించుకుంటే అందులోంచి ఒకటి ప్లీజ్ మా వాళ్ళకి అని చెప్పి తెచ్చాను. ఇది చాలా ప్లెయిన్ గా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. దీని మీద కావాలంటే డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. సారీ మధ్యలో అంతా ఆనియన్ పింక్ అండి, బోర్డర్స్ లో ఆనియన్ పింక్ వచ్చి పైన బోర్డర్స్ తిరిగేసి చూపిస్తేనే మీరు అదమ్మా అమ్మయ్య ఫైనల్ గా మనం దారిలోకి పడిపోయాం. తిరిగేసి చూపిస్తేనే మన ఛానల్ అండి. ఇదిగో పైన స్మాల్ బోర్డర్ లాగా వైట్ వచ్చింది. ఇది పళ్ళు అండి, అది బోర్డర్. బాడీ మొత్తం ఈ పింక్ చెక్స్, సిల్వర్ కలర్ చెక్స్ తో వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించట్లేదు.
ఇంతే ఈ చీర గురించి డిస్క్రిప్షన్ ఎందుకంటే ఎక్కువ ఇవ్వను. కంచిలో అండి, నేను కంచిపట్టు చీర కట్టుకుని మంగళగిరి చూపించడానికి మీ ముందుకు వచ్చింది రాధమ్మ. ఇది ప్యూర్ పట్టు అండి. ఇది కంచి గ్యాప్ బోర్డర్ అండి, మిర్చి రెడ్ కాంబినేషన్ సిల్వర్ కలర్ కి. ఇది తీసుకుని కూడా 5, 6, 7 ఇయర్స్ పైన అవుతుంది, ఎన్నో సంవత్సరాలు, కానీ ఎప్పటికీ లేటెస్ట్ ప్యూర్ పట్టు. బ్యాక్ సైడ్ పళ్ళు ఇలా వచ్చింది. మనకి ఎప్పుడైనా సరే కంచిలో ఈ మధ్య అన్ని చీరలో ఇలా వేసేస్తున్నారు. పట్టు అంటే ప్యూర్ పట్టు అంటే ఇలాగా కుట్టులాగా అటాచ్డ్ గా వస్తాయని అనేవారు. ఇవి కట్ చేసేసుకుని దాన్ని కూర్చుని పని కట్టుకుని కత్తిరి పట్టుకుని కట్ చేసేదాన్ని. అవి కట్ చేస్తే కొంచెం సపోర్ట్ తగ్గుతుంది కాబట్టి ఇలాగే ఉంచుకుని కట్టుకోండి అని చెప్పి తెలియచేస్తూ, ఈ కుట్టు బోర్డర్లు కూడా చాలా బాగుంటాయి. కంచి పట్టు కట్టుకునే వాళ్ళకే తెలుస్తుంది, ఎందుకంటే వీటి లెంగ్త్ కానీ నిలువండి పిచ్చగా ఇస్తారండి. అసలు బరువు ఎందుకంటే 399 అయితే ఇంకా బరువు వచ్చేస్తుంది. సో ఈ చీర గురించి ఎక్కువ చెప్పేస్తున్నాను, ఫీల్ అవుతున్నట్టున్నాను. ఫీల్ అవ్వాలి, నేను తగ్గించేసుకుని మళ్ళీ ఇంకో చీర చూపించేస్తాను. దేవుడా, పట్టు అండి, అంటే ప్యూర్ పట్టు కిందకే వచ్చేస్తాయి. చూసారా ఈ షైనింగ్ వేరుగా ఉంటుంది కదా, డిఫరెంట్ గా. పైన కింద 3 రంపం బోర్డర్స్, 3 లైన్స్ వస్తాయి. టెంపుల్ బోర్డర్స్ అందాం, రంపం బోర్డర్స్ అని వాళ్ళు అలవాటు చేసేస్తున్నారు నాకు. బ్లాక్ అప్లిక్ వర్క్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారండి. ఇందులోనే బ్లౌజ్ వస్తుంది, లైన్స్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ రన్నింగ్ వచ్చి మనకి బాడీ అంతా ప్లెయిన్ ఇలాగే వచ్చి హ్యాండ్స్ మాత్రం ఆ బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుంది, అలాగే కుట్టించేసుకుంటేనే బాగుంటుందని నేను ఒకటి టైలర్కి ఇచ్చుకున్నాను. సో అది వీలైతే వీడియో కూడా పెట్టుకుని కట్టుకుని వస్తాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే చూడండి ఎలా చూపిస్తుంది, అసలు బయలుదేరి రాదంకి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. కొంచెం ఎక్కువ చీరలు పెట్టారండి, విసుగొచ్చింది. ఇది షిబోరి ప్రింట్స్ అండి, సీ గ్రీన్ అండి. సీ గ్రీన్ కి గ్రీన్ మస్టర్డ్ లో క్రీమ్ కలర్ కలిపి కొట్టారు మిక్సింగ్. చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ కూడా పళ్ళు సేమ్ బోర్డర్స్ వచ్చిందండి. పళ్ళు బ్లౌజ్ అప్పర్ అండ్ లోయర్ బోర్డర్స్ రెండు అంతా షిబోరి ప్రింట్ వచ్చి మధ్యలో మాత్రం ఈ గ్రీన్ కలర్ ఇలా వచ్చింది. వీటిలో ఎక్కడైనా ఇలా పడతాయండి, ఏమైనా పడితే ఇవేం కంగారు పడిపోకలేదు. నెక్స్ట్ ఎక్కడైనా వైట్ గా కనిపించినా అది స్టార్చ్ అండి. మామూలు నార్మల్ వాష్ చేసుకున్నప్పుడు అవి నార్మల్ అయిపోతాయి. ఇది ఇంకా బాగుంది, రస్ట్ కలర్ అండి. అమ్మో కలర్ కరెక్ట్ గా చెప్పేస్తున్నా మీరు అదమ్మా. రస్ట్ కలర్ కి పైన కింద షిబోరి బోర్డర్స్, పళ్ళు బ్లౌజ్ సేమ్ అదే మోడల్ లో ఇంకొక కలర్ అంతే. ఇది ఇలా వచ్చిందండి. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. నేను ఆల్రెడీ ఒకటి కట్టేసాను కాబట్టి ఇందులో ఇంకొకటి కట్టుకునే ఉద్దేశంతో నేను లేనని తెలియజేస్తూ, ఇదైతే కొనుక్కున్న వాళ్ళది, లేకపోతే షాప్ వాళ్ళది. ఇవి మాత్రం అమ్మకి కట్టినండి, సిరహాసిని అమ్మవారికి తీసినవి. చాలా మందికి నచ్చుతున్నాయి కదా, నేను అవే అటువంటివే కడతా. ఇది ఒక చీర. ఇంకా ఇది అప్లిక్ వర్క్ అండి. ఇవి నాకు చాలా ఇష్టం, అందుకే వదలబుద్ధి కాక తీసుకొచ్చాను. మొన్న ఎవరు తీసుకుని అడిగి వదిలేశారంట, హోల్డ్లో పెట్టి వదిలేస్తున్నారు కొంతమంది, అది నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఈసారి ఎవరికైనా నచ్చితే బ్యాక్ ఇవ్వటం ఇష్టం లేదు నాకు. మీకు కొంచెం ప్రైస్ తగ్గించేసి ఇవ్వాలని మళ్ళీ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి. మీకు కలర్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ పట్టు వల్ల ఈ గ్రీన్ అండి బాగుంది, అంతే. బాగుందంటే బాగుంది, రాదమ్మంటే రాదు చెప్పిందంటే అంతే. నేను రాదమ్మని. మా ఆయన అంటారు సీతయ్య అని, ఏదో సినిమా వచ్చిందంటండి, అందులో వాడు ఎవరు చెప్పిన మాట విండంట. నేను సీతయ్యని అంటాడంట. అలాగే మీరు రాదమ్మ కాదు సీతమ్మవి అంటారు. కాదు నేను రాదమ్మని అంటాను. సరే, అప్పుడప్పుడు ఇంటి విషయాలు అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెప్పేస్తా ఉంటే గానీ మనశ్శాంతి ఉండని రాదమ్మ. చూడండి అసలు ఈ కలర్ చూసి ఎందుకు మాట్లాడుతుందో తెలియట్లేదు. మంచి ఎల్లో అండి, మ్యాంగో ఎల్లో అన్నలో నిమ్మపండు రంగు, ప్యూర్ నిమ్మపండు రంగు అండి. దీనికి ఆరెంజ్ కలర్ మిక్సింగ్ ఇచ్చి పిచ్చుకలను చూసారా ఎంత బాగా ఇచ్చారో. చాలా ఎక్కువ మంది ఇష్టంగా అడుగుతున్నారండి చీరలు, అందుకనే ఒక 4 మళ్ళీ అవైలబుల్ చేసాం మన దగ్గర. సారీ మొత్తం ఇలా పిచ్చుకలు, మందార పూలు, ఆరెంజ్ కలర్ వైట్ మిక్సింగ్ కాంబినేషన్ లో ఇచ్చేసరికి బోర్డర్స్ ఏమో ఆరెంజ్, పళ్ళు అంతా ఆరెంజ్. బ్లౌజ్ ఎలా ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. ప్లెయిన్ ఇచ్చారండి బ్లౌజ్. సో ఎవరికైనా నచ్చితే ఇది ఫోటో తీసి పెట్టండి. ఈ చీర మాత్రం మడత పెట్టినట్టు అయిపోతున్నాయి. మడత పెట్టే వరకు ఇంకొక చీరలోనికి వెళ్ళనంటున్నా మీరు అదమ్మా. బాగుంది చీర, ఇక్కడే ఉంచుతాను, కాసేపు చూసుకుందాం. ఇది కూడా చాలా బాగుందండి. ఇది ఇప్పుడు స్మాల్ బోర్డర్స్ ఇచ్చాం కదా ఇప్పటి వరకు, ఇందులో కొంచెం మీడియం సైజ్ బోర్డర్స్ తెచ్చాను. నేను కూడా ఎందుకో కట్టుకోవాలనిపిస్తుంది మీడియం బోర్డర్. బిగ్ బోర్డర్ కూడా ట్రై చేసేస్తాను నేను కూడా,
ఎందుకంటే వాటి అందం కూడా తెలియాలి కదా, నేను వాడాలి కదా. ఇది లైన్స్ పళ్ళు వచ్చి ఫ్లవర్స్ వచ్చి పింక్ పళ్ళులో కూడా బోర్డర్ లో ఇచ్చారండి. చీర అంతా ఈ స్కై సీ బ్లూ అండి, లోటస్లు బడ్స్ కల్పించారు. బ్లౌజ్ అంతా చాలా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో బ్లౌజు. ఇదైతే ఒక ఆవిడ ఎవరో వేసుకుని వచ్చారు, ఇదే కట్టుకుని మంగళగిరి చీరలు చీర అంతా ఇలా వచ్చిందండి. ఆవిడ పింక్ బ్లౌజు డిజైన్ వర్క్ చేయించుకున్నారు, ఇంకా అసలు అందంగా ఉందండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కదా ఇవి. సో ఇవి స్మాల్ బోర్డర్స్ కంటే కొంచెం ఎక్కువ పడతాయండి. బోర్డర్స్ అయితే ఈ మీడియం బోర్డర్స్ కూడా నలిగిపోయి ఏముండవు, స్మాల్ బోర్డర్స్ కంటే ఇవి ఇంకా బాగుంటున్నాయి. ఎందుకని నేను వెళ్ళిపోయినా తెలియదు కానీ కొంచెం నలిగి ఈ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది. సో ఇదొక చీర. ఇంకొక చీర ప్యారెట్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్, నాచ్ గ్రీన్ అండి, నాచ్ గ్రీన్. ఇది కూడా మీడియం బోర్డర్, బాందిని ప్రింట్ అండి. శారీ అయితే చాలా బాగుంది, కలంకారీ ప్రింట్ వచ్చినట్టు హంసల్ని డిజైన్ చేశారు. 2 హంసలు వచ్చినాయి. బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ ఇచ్చారండి. శారీ మొత్తం ఇలా వచ్చింది లైన్స్ తో. శారీ అంతా చూపించిన బాందిని ప్రింట్ అండి. తీస్తే మళ్ళీ నేను ఇంత అందంగా మడపెట్టలేనేమో అని భయం. బాగుంది కదా చీర, అయితే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే బేసికల్గా నా సెలెక్షన్ చాలా బాగుంటుందండి, అందుకనే చీర చాలా బాగుంది. ఇది సెల్ఫ్ డబ్బా. కొంచెం కొంచెం కొట్టుకోపోతే మనుషులు అవ్వం కదా మనం. ఇక్కడ మళ్ళీ గుర్తెచ్చుకోవాలి, ఆత్మస్థుతి బరనింద రెండు మంచి కాదు. నో, మనం అలా బతకపోతే, అలా అనకపోతే బతకలేం కదా. ఎవరో ఒకరిని ఏదో అంటా ఉండాలి, అనొద్దండి. మన కోసం మనల్ని తిట్టిన వాళ్ళన్నా ఒక్క 4-5 సార్లు ఇసిగిస్తే వేసేయండి. కానీ ఇదండి మంచి క్రీమ్ కలర్కి డార్క్ క్రీమ్ కలర్ అనొచ్చు, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో. ఆల్రెడీ మనం ఈ స్మాల్ బోర్డర్స్ ఇచ్చాము, ఎక్కువ మంది అడిగారని మళ్ళీ ఒక 2-3 చీరలు అవైలబుల్ చేసాం. మీకు మాత్రం ఒకటే చూపిస్తున్నా, స్మాల్ బోర్డర్స్ లో ఉంటాయి అనుకుంటాను. ఇవన్నీ రోజెస్ అండి, ఎల్లో, పింక్, ఆరెంజ్ మీద ఆరెంజ్ రోజ్. అసలు చూడండి అసలు ఎంత అందంగా ఉందో. మళ్ళీ బ్లూ కూడా ఇచ్చారండి. బ్లూ రోజెస్ ఉంటాయని అడగద్దు, బ్లాక్ రోజెస్ కూడా ఉంటాయండి. బెంగళూరులో డార్క్ మెరూన్ ని చూపించేసి బ్లాక్ రోజెస్ అని చెప్పారు. బ్లాక్ రోజెస్ అంటే మొక్కలు పిచ్చి కదా, ఎక్కడ దొరికినా కొనేద్దాన్ని తిరిగేసాను. బెంగళూరులో కూడా గార్డెన్స్ లో ఎతికేసానండి నేను. ఇది బ్లౌజ్ అండి, చాలా బాగుంది. ఇది వరకు కూడా చూపించాను ఇది, అందుకని లైట్ కలర్స్ కదా గమ్మని చూపించాలన్నా కొంచెం భయం వేస్తుంది. శారీ మొత్తం ఇలా వచ్చింది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. 50/150 బోర్డర్స్ లో ప్లెయిన్ సారీస్ కూడా అడుగుతున్నారు. అవి లిమిటెడ్ కలర్స్ ఉన్నదండి నా దగ్గర స్టాక్. వీలైతే అవన్నీ మళ్ళీ తీసుకొస్తాను మేము, అందుకే ఇదొకటి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా అసలు ఇది మాత్రం మీది కాకపోతే రాధమ్మకు వచ్చేస్తుంది, కొత్తగా వచ్చింది నా దగ్గరికి. అయితే ఇప్పటి వరకు మనం ఇది చూపించలేదు, అందుకే అంత నచ్చేసింది. బేసికల్గా గ్రీన్ నచ్చుతుంది నాకు ఈ మధ్య ఎందుకో. చూడండి చాలా బాగుంది కదా. నా మాట చూస్తేనే మాట రావట్లేదని అది అర్థమైపోయి ఉంటుంది కదా. ఇదిగోండి పింక్ బార్డర్స్, పళ్ళులో పింక్ బార్డర్స్. అది ఇష్టమైతే పింక్ ఉంచుకుంటేనే అందంగా ఉంటుంది. సిల్వర్ కలర్ లైన్స్, బ్లౌజ్ పింక్ ఇచ్చి ఉంటారు. చూద్దాం, పింక్ ప్లెయిన్ అండి. ఈ పింక్ అంటే ఆనియన్ పింక్ అండి, ఇది మంచి పింక్ అన్నమాట. దీని మీద అసలు రోజెస్, అసలు ఈ డిజిటల్ ప్రింట్ చూడండి. సారీ లోటస్లు అండి. ఒరిజినల్ ఫ్లవర్స్ చూస్తున్నామా అన్నంత అందంగా కనిపించేస్తున్నాయి అన్నమాట. డిజిటల్ ప్రింట్ ఎలా అయినా బాగుంటున్నాయండి. ఈ బ్లౌజులో కనీసం ఒక బ్లౌజ్ అన్నా కుట్టించేసుకోవాలన్నట్టు 4-5 కుట్టించేస్తాను అనమాట. నేను వేసుకొస్తాను అవన్నీ, ఏదో ఒక చీర ఎదురుగుండా కనిపించింది కట్టుకుంటున్నాను, అందువల్ల నావన్నీ చూపించలేకపోతున్నాను. కలెక్షన్ ఏం కలెక్షన్ అండి, ఇంకోసారి కట్టిన తర్వాత మహా అయితే నా కూతురికి వెళ్ళిపోతాయి అవన్నీ. ఎన్ని రోజులు చిన్ని లైఫ్. ఇదిగో ఇది స్కాలప్ బోర్డర్స్ అండి. ఇది కూడా నాకు బాగా నచ్చుతున్నాయి ఇవి, అందుకనే మళ్ళీ తీసుకొస్తున్నాను. ఒక్కొక్కసారి వెళ్తున్నాయి, ఒక్కొక్కసారి వెళ్ళటం లేదు. ఇదేంటి వెళ్ళట్లేదు కూడా చెప్తున్నావు, చెప్పకూడదు అంటున్నారు మా వాళ్ళు. చెప్పకపోతే ఎలా? కొంతమంది ఎంక్వైరీ కోసం మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారు. ఇది వెళ్ళింది ఎందుకు తీసుకోరు, 10 చీరలు అడుగుతారు, విసిగిచ్చేస్తున్నారండి పిల్లల్ని.
చెప్పినా వింటలేదు కొంతమంది. దీనిలో బ్లౌజ్ వస్తుంది, మరి ఇక్కడ ఎక్కడ మిస్ అయింది. ఏదిరా బ్లౌజ్ లేదు ఇందులో. వచ్చిందా? వచ్చింది. ఇదిగో పీచ్ కలర్కి లావెండర్ కలర్ మిక్సింగ్లో మాకు దోమలు బాగా ఎక్కువ ఉన్నాయండి. మీకు ఉన్నాయా? చంపేస్తున్నాయి. ఎక్కడ సౌత్ ఇండియా మొత్తం దోమలు, ఎక్కడికి వెళ్తే అక్కడ దోమలు కుట్టేస్తున్నాయి. కుట్టించుకోవద్దు అనుకుంటున్నా కుట్టించుకోవాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతుంది చీరలు చూపిస్తూ నీ గోల దోమల గోల. నిజమండి, దోమలు ఎక్కువైపోయినాయి మాకు. చుట్టూ మొక్కలు పెంచాను కదా అందుకని డాక్టర్ గారు మొత్తం మొక్కలన్నీ ఈ సందంతా మొక్కలన్నీ పీకేసి ఖాళీ చేసి పెట్టారండి. ఒక్కొక్కుండి పెట్టి చూపిస్తాలే వీలైతే. ఇది నా బాధ ఎంత బాధ వచ్చిందో చూడండి. చీరకి బ్లౌజ్ ఇలా ఇచ్చారండి. సారీ మొత్తం స్కాలప్ బోర్డర్స్తో వైలెట్ కలర్తో ప్లెయిన్ ఇలా వచ్చిందండి. నిలువుగా స్ట్రైప్స్, నిలువుగా గీతలు వచ్చినాయండి. ఇలా వచ్చిందన్నమాట కదా. చాలా బాగుంది చీర. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది కొంచెం 2-3 దొరికినాయి ఈసారి. మొన్న అమ్మవారికి నిన్న పెట్టిన వీడియోలో మీకు కనిపిస్తాయి కదా. ఓన్లీ కాంట్రాస్ట్ పళ్ళు విత్ బ్లౌజు. శారీ మొత్తం కంచి బోర్డర్స్, సేమ్ బోర్డర్స్ వచ్చి ఆల్ ఓవర్ ఒకటే కలర్ ఇచ్చి బాడీ అంతా. పళ్ళుని ఇది నాకు ఎందుకో ఇవి బాగా నచ్చుతున్నాయండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, అమ్మకన్నా కట్టొచ్చని తీసుకొస్తున్నాను. అమ్మకు కూడా బాగుంటున్నాయి కదా అని. ఈ ప్యారెట్ గ్రీన్కి వైలెట్ కలర్ కాంబినేషను. బ్లౌజు ప్లెయిన్ ఇచ్చారు. ఇది ఇంకా చూపించడానికి కూడా ఏం లేదు, ఇంకా ఆల్ ఓవర్ ఒకటే కలర్ అండి. కంచి బోర్డర్స్తో సిల్వర్ కలర్ కదా, అందంగా అనిపిస్తుంది నాకు. ఇగో చీర మొత్తం బాడీ ఇది వచ్చిందండి. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నలపట్లేని మీ అస్సలు నలపని చీరలు, ఎందుకంటే బాగా నచ్చినాయి నాకు కూడా. కంచిపట్టు చీరలాగా కనిపిస్తున్నాయి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇవి కూడా బాగా నచ్చినాయి నాకు. ఈ యొక్క 4 సారీస్ అవైలబుల్ చేశాను కదా, అందులో ఇది ఇంకొక కలరు. లాస్ట్ టైము సీ గ్రీన్ ఏదో చూపించాము, ఇప్పుడు వైలెట్ కలర్ అండి. సారీ మొత్తం ఇది పళ్ళు అండి. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. సేమ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్స్. సారీ మొత్తం అంతా లైట్ లావెండర్ కలర్ అండి. పైన కింద బోర్డర్స్, గ్యాప్ బోర్డర్స్ ఇచ్చి మధ్యలో మాత్రం స్క్రీన్ ప్రింటింగ్ అనుకుంటాను. ఇది మోస్ట్లీ బ్లాక్ ప్రింటింగో, మరి స్క్రీన్ కాదు బ్లాక్ అనుకుంటా. స్క్రీనే అంటండి, స్క్రీన్ ప్రింటింగ్. చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నాకు మా పిల్లలు మీ రేట్లు వదిలేస్తున్నారంట, మెసేజ్లు పెడుతున్నారు. రేట్లు వదిలేసినా కూడా నా దగ్గర కొనుక్కుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వప్న గారు ఎస్పెషల్లీ స్వప్న 4 ఉన్నారు. ఏ స్వప్న గారు మీకు తెలిసిపోతుంది కదా. మరలా ఇంకెక్కువ మాట్లాడినా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయి కదా. పెద్ద ఇప్పుడు చీర మీద ఉన్న రేటు కండి ఎప్పుడు కూడా మేము తీసుకొచ్చింది ఒక షాపు 4-5 దగ్గర తీసుకుంటాను నేను. వాళ్ళు ఇచ్చిన రేటుకి నేను తీసుకొచ్చిన దానికి నాకు ఛార్జెస్ ఉంటాయి, జిఎస్టీలు ఉంటాయి. నాకు వర్క్ చేసినందుకు మా స్టాఫ్కి నేను కొంచెం మనీ ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో వీటన్నింటి కాస్ట్ పడినా కూడా అందులో ప్రాఫిట్ తక్కువే ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఇది 1000 రూపాయల చీర అయితే మీరు ఖచ్చితంగా 3000 కొనుక్కుంటారు. రాధమ్మ దగ్గర 3000, 2000 అసలు ప్రాఫిట్ అన్నది ఉండదు. మినిమం ప్రాఫిట్ తోటి మేము అమ్మవారి కోసం చేస్తున్నాం. మీరు ఖర్చు పెట్టిన నా దగ్గర కొనుక్కున్న ప్రతి చీరల మీద కూడా నేను మళ్ళీ అమ్మవారికే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీరు అస్సలు బెంగ పెట్టుకోకర్లేదు. ఏమైనప్పటికీ నేను కనీసం క్వశ్చన్ కూడా చేయకుండా చూసాము అని చెప్పి నాకు చూసుకోండి అమ్మా అని తెలియచేసినందుకు ఓకే. ఇదొక చీర, ఇది బాగా నచ్చుతున్నాయి కదా. ఇందులో ఆనియన్ పింక్ డాట్స్ తోటి, లేదంటే ఇంకా పింక్ మామూలు నార్మల్ పింక్ తోటి కూడా వచ్చినాయి. డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి కూడా. డిఫరెంట్గా స్టైలిష్గా డిజైన్ చేశారు. బ్లౌజ్ పళ్ళు ప్లెయిన్ వచ్చింది. బోర్డర్స్ 2 సీ బ్లూ మధ్యలో గీతలతోటి. ఇవి కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి మంగళగిరిలో. ఇంకా అందులోనే ఇంకొక కలరు, ఇది ఇంకా ఓపెన్ చేసి చూపించట్లేదు, మళ్ళీ మడత పెట్టడం కష్టమైపోతుంది కదా, నేనే మడత పెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. మా పిల్లలు అయితే వదిలే పని చేసుకుంటారులే వాళ్ళిద్దరు అని. ఇదిగో చూసారా, ఇదొక కలరు. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదొక చీర, ఇది మంచి సల్ఫర్ బ్లూ. ఓకే, చాలా బాగుందండి. నెమ్మలి కంటనంగా అన్నది సల్ఫర్ బ్లూయే అందం. ప్రాక్టికల్స్ చేసే వాళ్ళం కదా, బాగా నచ్చేసేది. ల్యాబ్లోకి వెళ్ళిన వెంటనే ఈ కలర్ అట్రాక్టివ్ కలర్ అన్నమాట. ఇది చాలా కరెక్ట్గా మ్యాచ్ అయిందండి చీరకి.
బోర్డర్స్ పైన కింద సేమ్ బోర్డర్స్ లైన్స్. సారీ మొత్తం సింగిల్ కలర్ అండి. నేను ఓపెన్ చేయను, చాలా తెలివిగా ఓపెన్ చేస్తుంది రాదమ్మా. ఇదిగో ఇదిగో బ్లౌజ్ చూసారా ఎంత అందంగా ఉందో. కట్టుకునే వాళ్ళకి ఎవరికైనా నచ్చి కట్టుకోవాలంటే ఇది, నేనైతే ఎలా ఫీల్ అవుతున్నానంటే చీరల అదృష్టం ఈ కలర్లన్నీ కట్టేయాలంటే మనకు అదృష్టం ఉండాలనిపించేస్తుందన్నమాట, అంతమంది మంచి కలర్స్ అండి. ఇదిగో చూడండి, ఇది ఇంకొక కలరు మెరిపించేస్తున్నాయి. ఈ ప్లెయిన్ చీరలు అయితే మరీ మెరిపించేస్తున్నాయి నన్ను. వైలెట్ కలర్ అండి. మా చిన్నప్పుడు పెన్ అని ఒక అగ్గిపెట్ట మ్యాచ్ బాక్సులు ఉండేవి, ఆ కంపెనీ ఒక్కటే రన్ అయ్యేది, స్టార్ పెన్ ఏదో గుర్తులేదు. అగ్గిపెట్ట కలర్ అనేవారు ఈ కలర్ని. ఇప్పుడు బ్రింజాల్ కలర్ అనొచ్చు, ఇంకా వైలెట్ కలరు, ఇంకా సర్లే కలర్స్ మనకు డిస్క్రిప్షన్ అవసరం లేదు. కానీ చీర వెళ్తే ఇలా ఎంత బాగుందండి. పైన కింద సిల్వర్ కలర్స్, బోర్డర్ సేమ్ సిల్వర్ కలర్, బ్లౌజ్ అంతా చాలా నీట్ గా అందంగా సేమ్ కలర్ డిజైన్ చేసినట్టు వచ్చింది. బ్లౌజ్ విప్ చూపిస్తానే, విప్తేనే కనిపిస్తున్నాయండి, వాటి అందం అంతా తెలుస్తుంది శారీ మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు. సో ఇలా బాగుంది. దీనికంటే అండి కట్టుకున్నప్పుడు ఇంకా అందంగా ఉంటుందండి. ఇది ఎల్లో అండి, ఎల్లో సిల్వర్ కలర్ బోర్డర్స్ తో పైన కింద సేమ్ సైజు 1 ఇంచ్ బోర్డర్స్, 50-50 బోర్డర్స్. బ్లౌజ్ ఏమో వైలెట్ కలరు ఇలా మ్యాచ్ చేశారు చూసారా. ఇదిగో ఈ బోర్డర్ మీకు నచ్చకపోతే ఇది సిల్వరే కావాలనుకుంటే ఇందులోంచి కూడా తీసుకుని ఎల్లో కలర్ లేదంటే పైపింగ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ బోర్డర్స్ ఏదో ఒక బ్లౌజ్ కి మధ్యలో ఎక్కడో ప్రింట్ పడిందంట, అవి తీసేసి కట్ చేసుకున్నా లేకపోతే పైపింగ్ అయినా పర్వాలేదు. కొంచెం డిజిటల్ ప్రింట్స్ ప్రింటింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఏమైనా పడితే పర్లేదు, నేనైతే కట్టేసుకుంటాను. బాగా పర్టికులర్ అయితే నేను చెప్పలేను, కానీ ఇది ఇలా మ్యాచింగ్ చాలా బాగుంది. ఇది బాగుందండి. ఇది నేను ప్రింట్ పడింది అన్నాను కదా, అది కాదు. ఇది జ్యూట్ లైన్స్ చీరతో మేము ముందుకు వచ్చిన మీరాదమ్మ. చూడండి అసలు ఇది ఆనియన్ పింక్ డార్క్ కలర్ లో వచ్చింది. దీనికేమో సీ గ్రీన్ కాంబినేషన్ లో పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ నేతలాగా బోర్డర్స్ వచ్చినాయి అండి. సీ గ్రీన్ ఆనియన్ పింక్ జ్యూట్ లైన్ అండి. ఇదంతా చాలా అంటే చాలా స్టైలిష్ గా ఉంది. నేను ఇప్పుడు కొత్తగా దింపాను, లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు నేను ఆల్రెడీ కట్టేసాను అన్నారు. మీరు రీసెంట్ గానే కట్టుంటారు ఖచ్చితంగా కదమ్మా. ఇదిగో ఇది ఇంకొక కలర్ అండి. దీన్ని ఇవి నా దగ్గర ఎక్కువ కలర్స్ ఉన్నాయి, నాకు ఎందుకో బాగా నచ్చింది. ఇది క్వాలిటీ పట్టు బై పట్టు అండి. ఇది 3 లైన్స్ టెంపుల్ డిజైన్స్, గ్యాప్ బోర్డర్ కింద వచ్చి పైన పళ్ళు అంతా సిల్వర్ లైన్స్. చీర మొత్తం మంచి క్రీమ్ కలర్, గంధం కలర్ అనొచ్చా, చాలా అంటే చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్ బ్లాక్ బోర్డర్స్ తో సేమ్ ఆల్మోస్ట్ అదే విధంగా ఉన్న ఇది మ్యాచ్ చేశారు మా పిల్లలు. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చాలా అంటే చాలా 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 బాగుంది కలర్. నాకు ఎందుకో ఈ క్లాత్లు ఈ కలర్స్ ఈ ఇందులో వచ్చిన కలర్స్ మళ్ళీ మనకు అందులో ఉండట్లేదండి, బాగా నచ్చుతున్నాయి. అందుకని నేను ఎక్కువ తీసుకొచ్చి పెట్టాను. అందులోనే ఇది ఇంకొక కలరు గ్రీన్ అండి, మంచి గ్రీన్. గ్రీన్ ఇష్టపడే వాళ్ళు, ఇప్పుడు మన రాజశ్యామలో అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదా, ఇంకా నేను గ్రీన్ కట్టేస్తాను, అమ్మ గ్రీన్ కట్టేస్తాను, నా కూతురు కూడా గ్రీన్ వేసేసుకోమంటాను. మేము ఇలా మ్యాచ్ చేసామండి. తిరిగేసి చూపిస్తున్నా మీరు రాదమ్మా, తిరిగేసి చూపించకపోతే మీరు రాదమ్మ కాదు కదా 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 అండి. నేను ఎంత ట్రై చేసినా అది తిరిగేస్తే వస్తుంది. మన ఛానల్ అనిపించుకోవాలని దానికి కూడా మంచి ఇంట్రెస్ట్ అనమాట. ఇదిగో అండి ఇంతే, ఇంక చూపించండి నేను. ఇదిగో ఇంకా అందులో ఇంకొక కలర్ అండి, కాఫీ కలర్, పాలుపిట్ట కలర్ అంటారు కదా, ఆ కలర్ మ్యాచ్ చేశారు. పాలుపిట్ట కలర్ అని ఈ మధ్య ఎందుకు చెప్తున్నా అంటే మా ఇంటి చుట్టూ తిరుగుతుందండి అది. మా పిల్లలు సంక్రాంతికి అయితే తెగ ఆనందపడిపో కలర్ చూడ అనుకున్నారు. అందుకని నేను కూడా ఇది మంచి కలర్ అండి, పాలుపిట్ట కలర్ అంటారు అంతే అనుకుంటాను. దీని మీద ఈ కాఫీ కలర్ సేమ్ మ్యాచ్ వచ్చింది. మ్యాచింగ్ కావాలంటే ఈ బోర్డర్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, అది మీ ఇష్టం అండి. ఎవరికైనా నచ్చితే పైన కింద సేమ్ బోర్డర్స్, ప్యూర్ పట్టు బై పట్టు. కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి ఈ చీరలు. ఇవి ఫోటోలు తీసి పెట్టండి అమ్మయ్య. ఇంక దగ్గరకు వచ్చేసినాయి. ఇది 50/150 బోర్డర్స్, పట్టు బై కాటన్ అండి. చాలా అంటే చాలా లెమన్ ఎల్లో స్టాక్ ఇప్పుడే నేనే ఓపెన్ గా తెప్పించడం జరిగింది. సిల్వర్ లైన్స్,
ఇది మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూసాను. పెళ్లి కూతురికి కలర్ కట్టారండి, కాటన్ చీర చిన్న బోర్డర్తో. దాని మీద మనసు ఉండిపోయింది, కానీ నా పెళ్ళికి మా అమ్మ అలాంటిది కొనలేదు. మా అమ్మ కంచిపట్టు చీర కొన్నది. ఆవిడ ఎవరో చిన్న బోర్డర్తో ఈ కలర్ కట్టుకుంది. నాకు కంచిపట్టు ఎల్లో మెరూన్ కలర్ బోర్డర్ ఏదో కొనేసింది, దాని మీద ఉండిపోయింది. నాకు ఆ కలర్ కొనాలని తపన వచ్చేసి నేను ఈ కలర్ కనిపించింది పెళ్లి కూతురు చీర అని చెప్పారు షాప్కి వెళ్తే, పెళ్ళైన కొత్తల్లో. నాకు మా అమ్మ కొనలేదు, ఇది ఉండిపోయింది. పెళ్ళైన కొత్తల్లో కాదు, 15 years మా రామాలయం కట్టిన కొత్తల్లో వెళ్తే కరెక్ట్గా ఇదే కలర్ చిన్న బోర్డర్ది దొరికిందండి నాకు. అమ్మ కళ్యాణం చేయించాలి, ఇదిగో ఈ పెళ్లి కూతురు కొనేద్దామని సీతమ్మ తల్లికి కొనేసాను. కొనేసి పట్టుకెళ్ళి ఇస్తే మా బంధువులు గారు అంతకంటే తెలివైన ఆయన, అమ్మకు కట్టిన శేషవస్త్రం అమ్మ అని అది మళ్ళీ నాకు తెచ్చిచ్చారా. అమ్మ ఇంకా నా కథలు అన్ని విచిత్రంగా నాకే అనిపిస్తూ ఉంటాయి, మీతో షేర్ చేసుకుంటూ నేను కూడా మళ్ళీ గుర్తొచ్చుకుంటున్నా. ఇది పైన 150 బోర్డర్స్ అండి. శారీ మొత్తం ఇలా పళ్ళు లైన్స్ ఉంటుంది, శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ అయితే మేము డిజైన్ చేసింది ఇలా వచ్చింది. నేను చెప్పాను కదా ఇలా కలర్ పడిందని, ఇలా అక్కడక్కడ కలర్ పడింది. నేను అంటే కొనుక్కున్న వాళ్ళకి అంత మళ్ళీ వచ్చి ఇదేంటి తేడా వచ్చిందని అనుకున్నా, ముందే చూపిస్తున్నాను. ఇటువంటివి లేకుండా అసలు ప్రింటింగ్లో ఉండవండి. మేము ఎంత జాగ్రత్తగా తెచ్చుకున్నా కూడా ఎక్కడో అక్కడ చిన్న వస్తూ ఉంటాయి. ఈ చీర మీ ఇంటికి పంపించబడుతుంది, ఫోటో తీసి పెట్టండి, అయిపోయింది. ఇంకా లాస్ట్ కాదు, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అబ్బా ఎంత బాగుందో, ఇంకా మాటలు రావు రాధమ్మకి, ఎందుకంటే బాగా నచ్చేసింది ఈ కలర్. చివరిలో ఇంత అందమైన చీరతో ముగింపునిస్తున్న మీ రాధమ్మ. చూడండి, ఇది మా బీవీకే కాలేజ్ కలర్ కాంబినేషన్ కాదనుకోండి, కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. దీని మ్యాచింగ్ బ్లౌజ్ వల్ల దీని కలర్ ఇంకా ఎలివేట్ అయిపోయి, ఇది అసలు పట్టు చీర కట్టుకుని పెళ్ళికి వెళ్ళిపోవచ్చండి. ఈ మంగళగిరి పట్టు చీర కట్టుకుని, కంచి పట్టు అక్కర్లేదు మనకి. అసలు మంగళగిరి పట్టు చీరలకే ఇంత బిల్డప్ ఇచ్చేస్తాం, నిజంగా కంచి పట్టు చీరలు కట్టుకుని పట్టుకొస్తే ఏం చేస్తావు రాదమ్మా అని అడగండి, అప్పుడు చూపిస్తా. మీ రాధమ్మ టాలెంట్, మీ రాధమ్మ చీరలు పెంచి అంతా అప్పుడు మళ్ళీ కంచి పట్టు చీరలతో మీ ముందుకు రాబోతున్న రాధమ్మ అని తెలియజేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. అలవాటు అయిపోయింది కదా. అమ్మవారి భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అని తెలియజేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.